ఇప్పుడు మీకు ఒక సింపుల్ అండ్ ఈజీ బేసిక్ చికెన్ కర్రీ చూపిస్తాను. చికెన్ ఇలా కట్ చేయించుకొని కడిగి పెట్టుకున్నాను. చిన్నగా ఆనియన్స్ను పచ్చిమిరపకాయలు ఇలా వర్టికల్గా స్లిప్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ప్రాసెస్ చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ కాగింది, దీంట్లోకి స్పైసెస్ వేసుకుందాము. సిన్నమన్, ఇలైచి, లవంగం అండ్ బిర్యానీ ఆకు, ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు. ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా వేయించుకోవాలి. దీనికి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించండి. ఇప్పుడు ఈ చికెన్లోకి కొంచెము మసాలాస్ వేసేసుకుందాము. ఈ ఆనియన్స్ వేగే లోపల నేను కర్రీకి ఏం పెద్ద మ్యారినేట్ చేయను, మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పసుపు, ఒక 2.5 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్స్ పైన కారం పొడి, ఒక 1/2 స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా కొంచెము ఆనియన్స్తో పాటు కూడా వేస్తాను. సో దీంట్లో కొంచెమే వేసుకుంటున్నాను. పెరుగు అండ్ నిమ్మరసం. పెరుగు సరిపోతుంది, నిమ్మకాయ హాఫ్ వేసుకుందాము. దీన్ని కొంచెం మిక్స్ చేసేసుకోండి. ఈ ఆనియన్ వేగే లోపల ఇది కొంచెం కలుస్తుంది. దెన్ వీ విల్ గో టు నెక్స్ట్. అండ్ ఇనఫ్ సాల్ట్. ఇవన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇంకా ఇక్కడ ఇప్పుడు ఆనియన్స్ బ్రౌనిష్గా అవుతున్నాయి కదా, దీంట్లోకి 1 స్పూన్ పైన జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకోండి. ఇలాగా కొంచెం మింట్ లీవ్స్ కడిగి తయారు చేసుకున్నాము, దీంట్లో వేయవలసి వస్తుంది. మింట్ లీవ్స్ కూడా చిన్నగా కట్ చేసేసుకొని దీంట్లో కలిపేసి, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం వేగింది. ఇప్పుడు కొంచెం స్పైసెస్ అన్నీ కలుపుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ కూడా కలిపి మగ్గించుకున్నాం. ఇప్పుడు కొంతసేపు హైలో ఒక 4-5 మినిట్స్ ఉడకనిద్దాం దీన్ని. అలాగా టొమాటో అండ్ గ్రేవీ కూడా తయారు చేసుకుందాం ప్యారలల్గా. టొమాటోస్ ఇలా ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను, సీజన్లో గార్డెన్లో పెరిగినవి. ఇవేంటంటే కొంచెం వామ్ వాటర్లో కనుక కడిగానంటే ఈ పీల్ వచ్చేస్తుంది అనమాట ఈజీగా. సో గ్రేవీలో మంచిగా కరిగిపోతుంది. ఇట్ ఈస్ వన్ సింపుల్ టిప్ ఐ యూజ్ సమ్ టైమ్స్. చూసారా, ఇలాగ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో మనకు గ్రేవీ మంచిగా కన్సిస్టెంట్గా థిక్గా వచ్చేస్తుంది. గ్రైండ్ చేసుకోవడము లేకపోతే స్టీమ్ చేయడము ఏ అవసరం ఉండదు. ఇది నాకు చాలాసార్లు గ్రేవీ కర్రీస్కి యూస్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఎంత సింపుల్గా జస్ట్ ట్యాప్ కింద వామ్ వాటర్లో కొంచెంసేపు తడిపితే ఒక less than a minute ఈ పైన పీల్ అంతా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దెన్ I will just simply slice it and use in the curry. ఇలా రఫ్గా చాప్ వేసేసినా కూడా ముషి అయిపోతుంది. సో we don't need to worry about it. That's it. Your tomato base is ready for the curry. సో 2-3 మినిట్స్కి ఒకసారి కొంచెం తిప్పుకోండి. సో ఈవెన్గా కుక్ అవుతుంది. పీసెస్ అన్నీ ఇది ఆల్మోస్ట్ ఐ థింక్ 2 kilos ఉన్నట్టుంది చికెన్. ఈరోజు గెస్ట్స్ వస్తున్నారు, అందుకనే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఒకసారి మూత పెట్టి ఉడకనిద్దాం. ఈలోగా ఇంకొక గ్రేవీ దీనికి పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గ్రేవీకి కొద్దిగా ఒక చిన్న ముక్క సిన్నమన్, ఒక ఇలాచి, ఒక 2 లవంగాలు వేస్తున్నా. కొన్ని
జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి వేస్తున్నా. కొద్దిగా లైక్ మేబీ 1/4 స్పూన్ ఆఫ్ సోంపు ఉంటుంది కదా, సోంపు వేస్తాను అనమాట. ఇట్ యాడ్స్ టు ఫ్లేవర్. కొంతమంది గసగసాలు వేస్తారు కానీ నేను పెద్ద ప్రిఫర్ చేయను. వేసుకోవచ్చు, ఇది కొంచెం రిచ్నెస్ వస్తుంది గ్రేవీకి. సో దీన్ని కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటా పేస్ట్ లాగా. సో గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది లోపల. ఒక 2-3 సార్లు ఇలా మూత తీసి తిప్పుకోండి ప్రాపర్గా యూనిఫామ్గా కుక్ అవ్వడానికి. ఒక 10 to 12 minutes అయింది. హాఫ్ కుక్ అయినట్టున్నాయి ఈ చికెన్. దీంట్లోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టొమాటో పీసెస్ వేసుకున్నాము. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడతాను, ఎందుకంటే ఇది ఫ్రోజన్ టొమాటో కదా. సో మరి చికెన్ అంతా చల్లగా కాకుండా ఒకేసారి కరిగిపోతుంది. ఇది ఒకసారి తిప్పుకుని ఇంకొక 5 to 7 minutes ఉడికిద్దాము. ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇంతవరకు అంత హై ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను. ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ మీడియం పెట్టుకుంటాను. చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా తయారైందో. అప్పుడే పెట్టుకుని ఇంకొక 5 minutes అలా ఉడికిద్దాం. ఇలాగా చిక్కగా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ చికెన్ అంతా కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత ఇది కూడా వేసి ఫ్యూ మినిట్స్ మీడియంలో ఉడికిస్తే గ్రేవీ చక్కగా తయారైపోతుంది. చూసారా టొమాటోస్ అసలు ఆనవాళ్ళే లేకుండా కరిగిపోయి దీనిలో. సో నాకు ఈ ఫ్రోజన్ టొమాటోస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి గ్రేవీ కర్రీస్కి. ఇంకా నేనేం అసలు వాటర్ కూడా యాడ్ చేయలేదు. టొమాటోస్ అండ్ ఈ చికెన్లో ఉన్న వాటరే ఇంత లిక్విడీగా వచ్చిందనమాట. లుక్స్ లైక్ ఈ చికెన్ చాలా టెండర్ చికెన్ ఉన్నట్టుంది. నేనేదో పెద్ద ఎక్స్పర్ట్ లాగా చెప్తున్నాను అనుకోవద్దు. బేసిక్గా నేను చాలా ప్యూర్ వెజిటేరియన్. నాకు ఈ చికెన్ తినను నేను. సో మా హస్బెండ్ ఎప్పుడు నీ దయ మా అదృష్టం అంటుంటాడు. సో దే ఆల్వేస్ కీప్ మీ ఇన్ ఎ గుడ్ మూడ్ వెన్ ఐఎమ్ కుకింగ్ ద చికెన్. ఎందుకంటే అప్పుడే మంచిగా అన్నీ సెట్ అవుతాయి వాళ్ళకి. లేకపోతే కారము ఉప్పు ఎక్కువ వేస్తా. యూజువల్గా నా చికెన్ బిర్యానీ అన్నీ బాగా నచ్చుతుంది మా ఫ్రెండ్స్కి కూడా. ఏదో నా అందాజతో చేస్తున్నాను. ఇవన్నీ నేనేవో ఓన్గా కనుక్కున్నది కాదు, కానీ మా వాళ్ళకి ఏది సెట్ అవుతుంది టేస్ట్ అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ట్రయల్ అండ్ ఎర్రర్లో నేర్చుకున్న మెథడ్ అనమాట. ఇది చాలా బేసిక్ బట్ వెరీ ఫ్లేవర్ఫుల్. నేను ఏది చేసినా దాంట్లో కొంచెం ఫ్లేవర్స్ కస్టమైజ్ చేసుకుంటాను కాబట్టి టేస్ట్ కొంచెం యూనిక్గా వస్తుంది. నేనేం వేస్తాను అనేది ఇంకా చూపిస్తాను. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకొంచెం దగ్గరికి రావాలి. అప్పటికి ఇంకా ఈ పీసెస్ కూడా ఉడుకుతాయి. సో లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. గ్రేవీ ఇలా దగ్గరకు వస్తున్నప్పుడు కొంచెం కసూరి మెతి ఉంటుంది, డ్రైడ్ మెంతి లీవ్స్, మెంతాకు ఉంటుంది కదా, అది ఇలా నలిపి వేస్తాను. ఇట్ యాడ్ సో మచ్ ఫ్లేవర్ అంట. ప్లస్ చూడ్డానికి కూడా భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది. డ్రైడ్ లీవ్స్ అలా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ టైంలో మీరు కొంచెం టేస్ట్ చెక్ చేసుకోండి. నేను తినాను కాబట్టి నేను మా శ్రీవారికి ఇచ్చాను టేస్ట్ చెక్ చేయమని చెప్పి. హీ లైక్ డేట్ సో ఫార్. ఇప్పుడు ఈ టైంకి కొంచెం స్పైసీనే ఉండాలి, ఎందుకంటే మనం ఇంకా గ్రేవీ పేస్ట్ వేయాలి కాబట్టి. అది వేస్తే కొంచెం బ్లాండ్ అవుతుంది. సో ఇప్పటి వరకు ఉన్నది కొంచెం స్పైసీగా ఉండేటట్టు చూసుకోండి. ఇంకా గ్రేవీ వేసేసి ఒక రవ్వ వాటర్ వేసి కొంచెంసేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. సో పేస్ట్ వేసేసాము. ఒక 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేస్తాను అండ్ 1 స్పూన్ వరకు ఈ గ్రౌండ్ ఫ్రెష్ పెప్పర్ పౌడర్ వేస్తా. సో ఇవన్నీ కలిపి మంచి ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ మింట్ లీవ్స్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 7 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికితే ఈ పచ్చి ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళిపోయి మంచిగా గ్రేవీ చిక్కగా అయిపోతుంది. చూసారా ఇప్పుడు ఒక 7 to 10 మినిట్స్ ఉడికింది. ఇలా దగ్గరకు వచ్చేసింది కదా.
ఎలా ఉంది? మా ఫ్రెండ్ వచ్చిందనమాట ఇందాకే, వీళ్ళ గురించే చేస్తున్నాను. లెట్స్ సీ హౌ షీ సేస్. హాయ్ స్నేహ. హాయ్. ఎలా ఉందిరా స్మెల్? చాలా చాలా బాగుంది. సో ఇప్పుడు స్మెల్ టెస్ట్ అయింది, ఇంకా టెస్ట్ చేయాలి. ఇలా దగ్గరకు వచ్చి బుడగలు వస్తున్నాయి అంటే గ్రేవీ థిక్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్కి టేక్ ఇట్ ఆఫ్. మనం మీడియంలో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి, లేకపోతే ఈ జీడిపప్పు ఈ పేస్ట్ అంతా మాడిపోతుంది. సో మీడియంలో పెట్టుకొని కొంచెం ఓపిక 7 to 10 minutes మగ్గబెట్టుకోండి. సో కర్రీ ఈజ్ రెడీ. టడా, యువర్ చికెన్ కర్రీ సింపుల్ అండ్ ఈజీ, క్విక్ కదా. ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేసుకున్నాను అందరూ. థ్యాంక్ యూ.